ఇంట్లో ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నప్పుడు ఇంట్లో వంటలు చేయడానికైతే ఒక వంట మనిషిని అయితే పెట్టుకున్నాం. సో అప్పుడు ఆయన వంటలు చేసిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర మిగిలితే కొత్తిమీరతో కొత్తిమీర పచ్చడి అనేది చేశాడు. అప్పుడు పరిచయం అయింది ఈ పచ్చడి. అన్నంలోకైనా, ఉప్మాలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా అన్నిట్లోకి వేసుకొని తినే కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ ఇది. వారమంతా నిల్వ ఉంచుదామని చేసుకుంటాం, కానీ ఈవినింగ్ సరికే అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు ఈ చట్నీ చేసుకొని తినండి. నోటికి కమ్మగా ఉంటుంది తినడానికి. ముందుగా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10-15 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. మిర్చి కారం ఎక్కువగా ఉంటే తక్కువగా వేసుకోండి, కారం లేకపోతే ఎక్కువగా వేసుకోండి. ఆ తర్వాత మిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక 5-6 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో పులుపుని బట్టి వేసుకోండి. పుల్లగా ఉండే టమాటాలు అయితే తక్కువగా వేసుకోండి. అలా వేసుకొని ఒక్కసారి ఆయిల్లో వేయించుకున్న తర్వాత టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత అందులోకి ఒక్క కట్ట కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యి కొంచెం మగ్గిన తర్వాత అందులో నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి పులుపు అనేది ఎక్కువగా అయిపోతుంది. అందులోనే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి మగ్గించుకోవాలి. ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలాలి. అప్పుడే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడైతే దీన్ని ఏం చేయాలంటే మొత్తం చల్లారేదాకా వెయిట్ చేయాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మంచి పేస్ట్ లెక్క పట్టుకోవాలి. ఇందులో 4 లేక 5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది తినేటప్పుడు. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ పచ్చడిని పోపు అయితే వేసుకోవాలి. అలా డైరెక్ట్గా తిన్నా బాగానే ఉంటుంది, కానీ పోపు వేసుకుంటే ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. పోపు కోసం అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, అలాగే 3-4 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకొని అందులో కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసిన కొత్తిమీర పచ్చడిని మొత్తం అందులో వేసి కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేలా ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. వీడియోని ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.